బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ ఇష్యూస్ ని మైండ్ లో పెట్టుకుని బెంగళూరు పోలీస్ ఆర్సీబీ విక్టరీ పెరేడ్ ని పోస్ట్ పోన్ చేసింది. కానీ పొలిటికల్ ప్రెషర్ వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది. కేకేఆర్, ముంబై, సిఎస్కే వీళ్ళందరూ 2 days తర్వాత విక్టరీ పెరేడ్ చేసినారు. అంతెందుకు, ఇండియా T20 గెలిచిన 5 days తర్వాత విక్టరీ పెరేడ్ చేసిరు. దీని వెనకాల ప్రాపర్ రీజన్ ఉంటది. ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కి టైం దొరుకుతుంది. దాని వల్ల వాళ్ళు ఈవెంట్ ని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేస్తారు. కానీ అలా జరగలేదు. ఈవెంట్ ఇంత హరిగా చేయడం వల్ల 11 members చనిపోయారు. 50 members పైన ఇంజూర్ అయ్యారు. మేనేజ్మెంట్ ఎంత బేకార్ ఉందంటే 1 kilometer రేడియస్ లా 50,000 people గ్యాదర్ అయినారు. ఈ స్టాంపేడ్ కి కర్ణాటక సీఎం ఏమంటుంది తెలుసా? మహాకుంభమేళ అప్పుడు కూడా చాలా మంది చచ్చిపోయారు. అప్పుడు మేము ఎవరిని బ్లేమ్ చేయలేము, ఇప్పుడు కూడా మమ్మల్ని బ్లేమ్ చేయకండి అని అంటుండు. ఐపీఎల్ చైర్మన్ ఏమో ఐపీఎల్ June 3rd నైట్ అయిపోయింది, ఐపీఎల్ మేనేజ్మెంట్ కి బీసీసీఐ కి ఎలాంటి సంబంధం లేదు అని అంటుండు. కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమో 18 years తర్వాత ఐపీఎల్ గెలిచింది, కొంతమంది ప్రాణాలు పోతే ఏమైతుంది అని అంట. ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒక్కొక్క ప్రాణానికి 10 లక్షలు ఇస్తాను ఒప్పుకుంది. దానికి రిప్లైగా ఒక పానీపూరి తండ్రి ఏమన్నాడంటే, మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, మీరు నా కొడుకుని తిరిగిస్తారా అని. అభిమానం ఉండాలి గానీ అతి మీరొద్దు. నువ్వు నిజంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్లి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేంత పవర్ అండ్ క్యాపబిలిటీ నీలో ఉండాలా. నీ మైండ్ సెట్ అట్లా పనిచేయాలి. అంతేగాని ఇట్లా తొక్కిసలాట చచ్చిపోతావు.